మాత్రమే చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వంలో ఎంఓహెచ్పి ప్రోగ్రాం కింద జేసీ గారు వస్తున్నారంట, రిసీవ్ చేసుకుంటే పడేపడుతుంది. అన్న ఊరు దాటుతున్నాడు, ఊరు దాటుకుంటే ఎందుకు దాటేది మీరు రండి, మీరు కూడా ఓపెనింగ్లో పాల్గొనండి అని చెప్పి అందరూ ఏం చేశారండి? అది రైల్వే డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది, అండర్ పాస్. దాని మనం ఏమన్నా గెలకడానికి పోయినామంటే కేసు పడతాయి. శేఖర్ ఎన్నికని దాని డయాగ్నోసిస్ ఇక్కడ పెడితే ఇక్కడ ఫిల్మ్ కనపడుతుంది, మనకంతా ఎక్స్రేటర్ కనపడుతుంది. దాని అంతా ఓకే చేసుకొని ఆన్లైన్లో పంపిస్తే, ఇది పీపీ మోడల్ నడుస్తుంది సార్. ఇక్కడికి ఆన్లైన్లో పంపిస్తే వాళ్ళు మనకి రిపోర్ట్ పంపిస్తారు డైరెక్ట్. అక్కడ డాక్టర్స్ ఆన్లైన్లో మనకి ఇప్పుడు వస్తే ఒక ప్రింట్ తీసి పేషెంట్ ప్రింటర్, అది ఇది ప్రింట్ తక్కువ అని చెప్పి తీసి ఇచ్చేసి ఇట్స్ నాట్ దట్ బ్లాక్. మా కోసం మాకు అవసరమైతే ఇంటి నుంచి మాకు పంపిస్తాం మా సెల్లులోకి, నేను చూసుకుంటాం. అప్పటికప్పటికి రిపోర్టెడ్ డయాగ్నోసిస్ చేసి పైన నుంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్. అంటే ఎవరు ఉంటారు అక్కడ మన సెలెక్ట్ వెరీ హ్యాపీ మీకు దీనిపైన సబ్జెక్ట్ పైన ఇంత మంచిగా హోల్డ్ పెట్టుకున్నారు. ఎందుకంటే మాకు ఈజీ అవుతుంది. మాకు మా లీడర్లు ఫోన్ చేసి అన్న ఆపరేషన్ థియేటర్ లేదు, కట్టి అంటే ఏడ కట్టియాలా ఏం కట్టియాలా కూడా మాకు తెలియదు. అది ఫండ్స్ వచ్చినా కానీ ఏడ తీసుకుపోయి స్పేస్ ఉందా లేదా అనేది కూడా తెలియదు. మీరు ఏదైతే వివరణ ఇచ్చారో దాని ప్రకారం చాలా నీట్గా చెప్పారు. వి విల్ లుక్ ఇంటూ 100%గా. ఇందాక డెంటిస్ట్ గారు ఇక్కడ ఒక ఎక్స్రే మెషిన్ వస్తే బాగుంటుంది అన్నారు. ఆ ఎక్స్రే మెషిన్ నా తరఫు నుంచి, నా ఫండ్స్ తరఫు నుంచి మీకు ఒకటి తొందరలో మీరు నేనే ఇందాక 1,00,000 ఏమో అన్నారు కదా, దానిపైన ప్రకారం నా తరఫు నుంచి ఈ హాస్పిటల్కి డొనేషన్. ఎందుకంటే మన ఏరియాలో ఫ్లోరైడ్ ఎక్కువ వాటర్లో. మన టౌన్లో కొంచెము ఫిల్టరైజేషన్ చేస్తున్నాము, వాటర్ తీసుకొని వస్తున్నాం, కొంచెం బాగానే వాడుతున్నాం. కానీ ఊర్లలో పోయే లోపల చిన్న చిన్న పిల్లలకి, కొత్తగా పండ్లు వచ్చిన పిల్లలకు కూడా ఫ్లోరైడ్ హిట్ ఉంది. అది మాకు బాగా అర్థమవుతుంది. ఇదే కాదు, పక్కన డోను, కృష్ణగిరి కూడా ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ వాటర్లో. సో మీరు అతి తొందరలో, అంటే మీకు ఆ రూమ్ గీమ్ కూడా ఉందంటే అతి తొందరలో మీకు ఆ మెషిన్ కూడా తెప్పించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామమ్మా. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపల చిన్న చిన్న రోడ్లు అవి మామూలుగా ఇది మెయింటెనెన్స్ అవి అవన్నీ యాన్యువల్ గా దానితో మనం నడిచిపోతుంది. మీరు ఇందాక సర్జన్ కావాలంటుండేది, ఇక్కడికి సర్జన్ కాదు, ఇంకా ఎవరో ఇద్దరు మిస్సింగ్ అన్నారు. నాకు మీ హాస్పిటల్ తరఫు నుంచి ఒక ప్రతిపాదన పంపిస్తే
మన కలెక్టర్ గారి కాడికి తీసుకొని పోవచ్చు. ఎందుకంటే షీ బీయింగ్ అ డాక్టర్ ఆల్సో షీ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్. మనం ముందరికి తీసుకొని పోయి పెడతాం ఇక్కడ. విల్ ట్రై టు డూ దిస్. ఇందాక చెప్పినట్లు 100 బెడ్ హాస్పిటల్ అన్నారు. 100 బెడ్ హాస్పిటల్ మా ఆధ్వర్యంలో వస్తే మా అంత సంతోషం ఇంకా ఏముండదు. వీ కెన్ లైక్ ఇప్పుడు పత్తికొండ హాస్పిటల్ వచ్చే లోపల ఆ డివిజన్ కి బిగ్గెస్ట్ హాస్పిటల్ అది, ఆలూరుకి పత్తికొండ కలిపి. మేము దానికి 100 బెడ్ హాస్పిటల్ అడిగితే ఇట్ హెస్ కమ్ టు 50 బెడ్. మనం అప్రోచ్ చేస్తాం, విల్ ఆస్క్ ఫర్ 100 బెడ్. ఎన్ని బెడ్స్ వచ్చినా కానీ మన హాస్పిటల్కే కదా అని సంతోషిస్తాము. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆల్సో. ఇంకా ఒక్కొక్కటి ఒకటే రోజులో తాజ్మహల్ కట్టలేదు, ఒకటే రోజు కుతుబ్మినార్ కట్టలేదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ వెరీ స్మాల్ ఈజీ ఫ్యాషన్ లో తీసుకొని పోతాం. ఎందుకంటే బాలచంద్ర రెడ్డి కూడా సీనియర్ పీడియాట్రిషియన్. రోజుల నుంచి పీడియాట్రిక్ లో చాలా చిన్న క్లాస్మేట్ అది వాళ్ళపై కూడా డాక్టరు. అంత సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి పీడియాట్రిషియన్ అందుబాటులో ఉంటూ మీ అందరికీ సేవలు అందిస్తూ, అందరికి ప్రోత్సహిస్తూ, డాక్టర్స్ గైడెన్స్ ఇస్తూ బాగా బ్రహ్మాండంగా ఈ వర్కింగ్ అండర్ హిమ్ వుడ్ బి యాక్చువల్లీ కర్నూలులో కూడా పనిచేసినప్పుడు ఐ రిమెంబర్ హిమ్ సర్వీసింగ్ ఫర్ యూ గైస్. కర్నూలు నుంచి టక్మన్ వచ్చి రావచ్చు పోవచ్చు. దాంట్లో మీలో కూడా కొంచెం డిఫరెన్స్ కోసం కావాలంటే ప్లీజ్ పత్తికొండ కూడా మీరు రావచ్చు. ఎందుకంటే అక్కడ కొంచెం మంది చాలా తక్కువ మంది అవుతున్నారు అక్కడ. మీరు కూడా ఇఫ్ ఎనీబడీ ఇస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమ్ దేర్. అక్కడ మంచి హాస్పిటల్ సౌకర్యాలు కూడా బాగా చేసాము. ఇక్కడ స్టాఫ్ కి ఇక్కడ ఏమన్నా ఇక్కడ క్వార్టర్స్ టైప్ లో ఉందా అండి? ఇక్కడ లేదు. దే హావ్ టు కమ్ ఫ్రమ్ కర్నూలు. ఇక్కడ వెల్లుర్తిలో కూడా ఇద్దరు డాక్టర్స్ వేకెన్సీ ఉన్నాయండి. నేను ఎమ్మెల్యే మాదిరి గెలిచా ఇప్పుడు ఇక్కడనే ఉండదు. దోడి పోమంటే పోవద్దు కాదు. నాకు ఒక చిన్నది ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ ఎవ్రీ యంగ్స్టర్ దే హ్యావ్ టు గో వర్క్ ఫర్ ద మిలిటరీ. కంపల్సరీ 2 years అన్నా 4 years అన్నా రిబూట్స్ అని చెప్పి వాళ్ళ మిలిటరీ కాంపౌండ్ దగ్గర పంపించి అక్కడ చేపిస్తారు మ్యాండేటరీ. మన కాడ కూడా మధ్యలో తీసుకుని వచ్చారు 14 to 19 మధ్యలో. ఎవ్రీ డాక్టర్ హ్యాస్ టు కమ్ అండ్ ఎందుకంటే సంబంధం లేకుండా ప్రతి హాస్పిటల్లో సీనియర్ ఎక్స్పర్ట్స్ అంటే క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. ఈ డిసెంబర్ 1కి రావాలా 9th. అండ్ మాక్సిమం దాంట్లో కూడా ఒక రూల్ ఏంటంటే యూ కెన్ చూస్ యువర్ ప్లేస్. మీరు వర్క్ ప్లేస్ కూడా చూస్ చేసుకొని ఐ వాంట్ టు సర్వీస్ దేర్ అనే టైప్ లో అది కూడా ఉందంట. సో గుడ్ డేస్ ఆర్ కమింగ్. మీరు ఏమో తొందర రాలేదు, ఎందుకు రాలేదు అని ఎవరు బాధపడకండి. అన్ని కూడా కరెక్ట్ గా సక్రమంగా ఈ కూటమి గవర్నమెంట్ లో నీట్ గా అడుగులు వేసుకుంటూ వచ్చారు. మొన్ననే నేను పత్తికొండలో కూడా సేమ్ ఎక్స్రే మెషిన్ ఓపెన్ చేశాము, ఇక్కడ కూడా ఓపెన్ చేశాము. మరి ఒక్కొక్కటి అంచెలు స్లో అండ్ స్టడీగా తీసుకుంటాం. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ విల్ నాట్ టాక్ అబౌట్ పాలిటిక్స్ మచ్. పోయిన గవర్నమెంట్ చేసిన లాస్ వల్ల 20 years బ్యాక్ పోయినాము. బట్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మరి ఒక ట్రాక్ పైనకి వస్తున్నాం. సో విల్ ట్రై టు గెట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫర్ వెల్దుర్తి. ఇంత మంచిగా హాస్పిటల్ ఉంది, దీన్ని ఇంకా బెటర్ తీసుకుని వస్తాము. నాకు మీ తరఫు నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలా. మీరు మీ ఉండే కాంపౌండ్ లోనే కొంచెం చెట్లు తీసుకుని వచ్చి పెట్టండి. తొందరగా పెరిగే చెట్లు అట్లాంటివి ఏమైనా తీసుకుని వస్తే లోపల స్పేస్ లేకపోయినా చెట్ల కింద కూర్చోడానికన్నా పేషెంట్స్ కి కొంచెం ఒక టైప్ లో సహకారంగా ఉంటుంది. చేయొచ్చు అది కూడా. పెట్టాం సార్ ఇక్కడ డంప్ చేస్తారు అంతా. చెప్పండి అది